ఉపాధి హామీ పథకం పుణ్యం అని చేతి నిండా డబ్బులు సొత్తున్నాం. ఇందా లోపల పెట్టు. ఈసారైనా ఈ డబ్బులతో పండగ బట్టలు కొందామయ్యా. పెన్షన్ డబ్బులు 200 సరిగ్గా చూసుకో తాత. వస్తాను తాత. మీ ఇంటికే వస్తున్నాను. ఇంతలో మీరే ఎదురుపడ్డారు. అవసరంలో ఉన్నానంటే అడగకుండానే ఇచ్చారు. ఏందమ్మా? ఇద్దుగానే తాత, తొందర ఏముంది? పర్వాలేదమ్మా. ఈ ప్రభుత్వం పుణ్యమా అని పెరిగిన పెన్షన్ ప్రతి నెలా వస్తుందమ్మా. ఏమైందే? ఆడు కూడా పనిచేసి 4 డబ్బులు తెస్తే గాని ఇల్లు గడిచేది కాదు. ఇప్పుడు మన పరిస్థితి మారింది. మగ పిల్లాడు, ఆడినైనా పని మానిపించి చదివిద్దామయ్యా. బాగా చదువుకోనన్నా వెళ్ళు. ఉపాధి హామీ పథకం నీ కొడుకుని చదివిమంటే 2 రూపాయల కిలో బియ్యం నా కూతురు చదివిమంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యమే, ప్రతి ఇంటా ఆనందమే.